ఒక పువ్వు మీ జుట్టుని చాలా పొడవుగా, దృఢంగా, ఒత్తుగా చేస్తుంది. ఆ పువ్వుకి సంబంధించి చాలామంది, చాలా బ్రాండ్స్ కూడా ప్రెజెంట్ ఉన్న డేస్‌లో సీరమ్స్ అని, ఆయిల్స్ అని, హెయిర్ మాస్కులని ఇలా చాలా చాలా ఉత్పత్తులు కూడా బయటకొస్తున్నాయి. బట్ ఆ పువ్వు గొప్పతనం మీకు తెలిస్తే, మీ వరండాలోనే పెరుగుతుంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీరే స్వయంగా తయారు చేసుకొని వాడొచ్చు. అవునండి. మనం కెమికల్స్ ఉన్న షాంపూలు వాడుతున్నాం, నూనెలు వాడుతున్నాం, సీరమ్స్ యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా డస్ట్‌బిన్‌లో పడేసి న్యాచురల్‌గా మీ చేతులతో మీరే తయారు చేసుకునే ఒక మంచి హెయిర్ గ్రోత్ వాటర్‌ని చూపిస్తాను. దగ్గరగా ఖర్చు ఒక రూ. 30, రూ. 40 అవుతుందేమో అంతే. సరే, ఆ పువ్వేంటి అంటే శంకుపుష్పాలండి. బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్ అని అంటారు ఇంగ్లీష్‌లో. ఇవి చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూసున్నాను. నేను వీటిని ఎలా వాడతానంటే, నేను ప్రతిరోజు ఒక 3 పువ్వులు వేసుకొని, మరిగించుకొని ఆ నీళ్ళను తాగుతాను. యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన జుట్టు పెరుగుదలకు అంటే పోషణ అనేది ఇస్తుందండి. ఇప్పుడే మీ వరండాలో ఉంటే ఈ పూలను తెచ్చుకొని, ఈరోజు నేను చెప్పినట్లుగా నీళ్ళను తయారు చేసుకొని మీ జుట్టుకు రాసుకోండి. అలాగే రెండవది రోజ్‌మెరీ. ఇది నా జుట్టు పెరగటానికి చాలా 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 హెల్ప్ అయిందండి. ఇది గడ్డి చెట్టు కాదు, రోజ్‌మెరీ. నేను మీకెవరికైనా వీటి గురించి తెలీదు అనుకుంటే ఇక్కడ లింక్స్ కూడా ఇస్తానండి. మీరు ఎక్కడైనా కొనుక్కోండి ఆన్‌లైన్‌లో కానీ, లేదు మీకు వాటి పేర్లు తెలిస్తే మీకు బయట దొరికినా కూడా తెచ్చుకోండి. దీని రోజ్‌మెరీ మంచి సువాసన అయితే వస్తుందండి. అబ్బో! ఎన్ని బ్రాండ్సు, ఎన్ని రకాలుగా దీన్ని ఉత్పత్తులు తయారు చేస్తారో రోజ్‌మెరీని. రెసిపీస్‌లో కూడా వేస్తారు. అలాగే బియ్యం. మీకు తెలుసు బియ్యంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటది. బియ్యం నీళ్ళు మన జుట్టుకి చాలా మంచి చేస్తాయి. మన చర్మానికి కూడా. కొరియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే వాళ్ళ స్కిన్ టోన్‌కి ఇది చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మనం కూడా ట్రై చేద్దాం. మనం కూడా మంచి రిజల్ట్ తీసుకుందాం. సరే, చూపిస్తాను చూడండి. ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ అవ్వద్దు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దాకా తీసుకొస్తాను. ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో రోజ్‌మెరీ, అలాగే శంకుపుష్పాలండి. బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు. ఇందులో మనకి తెలుపు కూడా దొరుకుతుంది. కాకపోతే మీరు ఈ రంగు ఉంటే ఎంచుకోండి. అలాగే బియ్యం. ఈ మూడేనండి. వారంలో 3 సార్లు, కుదిరితే 2 సార్లు ఈ నీళ్ళని ఎలా వాడాలో చెప్తాను చూడండి. శుభ్రంగా ఈ మూడింటిని వేసేసాను. ఇందులో నీళ్లు పోసేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లీటర్ నీళ్లు అర లీటర్కి రావాలి. అప్పుడే దానిలో ఉన్న గుణాలన్నీ దీనిలోకి వచ్చినట్టు లెక్క అనమాట మనకి. సరే, ఇప్పుడు నేను ఒక గ్లాసున్నర నీళ్లు పోసానండి ఇందులో. అంటే మీ జుట్టుకి తగినట్లుగా మీరు నీళ్ళని పోసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి మరిగించానండి నేను. నాకు ఈ నీళ్ళు అంతవరకు వచ్చాయన్నమాట. దీన్ని చక్కగా మీరేం చేస్తారంటే స్ప్రే బాటిల్లో పోసుకోండి. అప్పుడు మన హెయిర్కి అప్లై చేయడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ నీళ్ళని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా స్ప్రే బాటిల్ పోసుకొని మీ మధ్యలో స్కాల్ప్కి అంతా అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మసాజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మసాజ్ చేసుకొని లీవ్ ఇట్. గంట ఆగిన తర్వాత కుంకుడుగాయలతో తలస్నానం చేయండి. ఇలా చేయటం వల్ల మీ జుట్టు చాలా బాగుంటుంది. మంచి పోషకాలన్నీ అందుతాయి. కుదిరితే ప్రతిరోజు ఒక 4 శంకుపుష్పాలను మరగబెట్టి లీటర్ హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించి తీసుకోండి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.